జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. ఉద్యాన రైతులకు ఆర్థిక చేయూతిచ్చేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సొంత భూమిని చూపిస్తే ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా మొక్కలు అందిస్తుంది. 3 ఏళ్ల పాటు వీటి నిర్వహణకయ్యే ఖర్చులు భరిస్తుంది. భూమిని దున్నడం మొదలు మొక్కలు నాటడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం వంటి పనులకు సర్కారే నగదు చెల్లిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా రాయితీ అందించేందుకు క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించే పనిలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి అధికారులు సిబ్బందిని సంప్రదించవచ్చని వారు సూచించారు. ఉపాధి పథకంలో జిల్లాలో 800 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఎంతమంది రైతులు ఉద్యాన పంటల సాగు ముందుకు వచ్చినా మంజూరు చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మామిడి, కొబ్బరి, నిమ్మ, జామ, తైవాన్ జామ, జీడి మామిడి, సపోటా, చింత, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, గులాబీ, మల్లె, మునగ, ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలతో పాటు పూల సాగుకు ఉపాధి హామీ పథకంతో అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పంటలు సాగు చేసేందుకు ఎకరా దుక్కుకు 1100, మొక్క నాటేందుకు 17 రూపాయలు, వాచ్ గార్డు ఏర్పాటు చేసేందుకు 18 రూపాయల 79 పైసలు, నీరు పెట్టేందుకు ఒక మొక్కకు 5 రూపాయల 28 పైసలు, ఎరువులు వేయడానికి 20 రూపాయల వంతున రైతులకు అందిస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇలా 3 ఏళ్లలో ఎకరాకాయ పంటల ఖర్చు బట్టి 1,00,000 నుంచి 1,50,000 వరకు చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వామా పీడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యాన పంటల సాగు అందిస్తున్న ఆర్థిక చేతును రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆసక్తి ఉన్న రైతులంతా పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 800 ఎకరాల్లో ఈ పంట సాగు చేసేందుకు ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 150 ఎకరాలు గుర్తించినట్లు ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.